ఆల్ మై డియర్స్. మరి కొంతమంది అడుగుతున్నారండి, సార్ ఇక్కడ పాలకొల్లు దగ్గరలో ఏదన్నా చూడొచ్చండి, ఇక్కడ వెంచర్ మేము అయితే కడదామని అనుకున్నాం, అంత దూరం అయితే మాకు కొంచెం ఇబ్బందిగా ఉందని. సార్ ఒకటి చెప్తున్నాను, అందరికీ కూడా వినండి క్లియర్గా. అలాగ అడిగిన వారందరికీ కూడా మన్యంపులి క్లియర్గా చెప్తుంది. మీకు పిల్లలు ఉన్నారనుకోండి, లేదా మీరే ఉన్నారు, మీకు వేరే రాష్ట్రంలో జాబు ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. జాబ్ చేయరండి, జాబ్ చేయరా? వేరే రాష్ట్రంలో ఉంటే ₹1,00,000 జీతం, మంచి శాలరీ, మంచి ప్యాకేజీ, మంచి శాలరీ అయ్యుండి వేరే రాష్ట్రం వెళ్ళి మీరు జాబ్ చేయరా? రిజైన్ చేసి వచ్చేస్తారా అండి? మీ అబ్బాయికి మంచి అమెరికాలో మంచి ఆఫర్ వస్తుందండి, ఒక 30-40 లక్షలు 50 లక్షలు ప్యాకేజ్ వస్తుందండి, మీరు అమెరికా పంపించరా అండి? అంటే మీరు జాబు ఎక్కడైనా చేస్తారు, ఎక్కడ ల్యాండ్ ఎక్కడ ఉండకూడదండి. ల్యాండ్ ఎక్కడ ఉంటే ఇబ్బంది ఏముందండి మీకు? ఒకటి చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఇదివరకు నా చిన్నతనంలో కర్ణాటక వెళ్ళి, ఒరిస్సా, కర్ణాటక, కొన్ని వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళి అక్కడ ఎకరా 40,000, 50,000, లక్ష అలా కొనేవారు. ఇదివరకు చాలామంది అనుకునేవారు కర్ణాటక వెళ్ళి, మన ఆంధ్ర నుంచి కర్ణాటక వెళ్ళి అక్కడ ఎందుకు కొన్నారని చాలామంది అనుకునేవారు. మరి ఈ రోజుని అక్కడ ఎకరా ₹1,00,000 కొన్న వాళ్ళు ఈ రోజుని 60 నుంచి 70 లక్షల ఎకరం ఉంది. అది కూడా వరి మాత్రమే. అంటే ఎన్ని రెట్లు పెరిగిందండి ల్యాండ్ వచ్చేసి? ఇదంతా జరిగిందంతా కూడా కేవలం 20 సంవత్సరాలు మాత్రమే, 20 సంవత్సరాలు 18 సంవత్సరాల కిందట మాత్రమే నేను చెప్పేది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందని 18 సంవత్సరాల్లో అని నేను క్లియర్గా చెప్తున్నాను. మనకి ఈ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఎంత దూరాన ఉంది అని మాత్రం మీరు ఆలోచించక్కల్లా. ఎవరైనా పట్టుకెళ్ళిపోతాడండి ల్యాండ్? జోలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతాడా? ఏదైనా బంగారమా పట్టుకెళ్ళిపోవడానికి? డబ్బా ఇదేమైనా బ్యాంకులో పెట్టుకుని వెళ్ళిపోవడానికి, బ్యాంకులో పెట్టుకుని వెళ్ళిపోవడానికి? మన ల్యాండ్ సార్, మన భూమి, మన స్థిరాస్తి ఎందుకన్నారో తెలుసా? ఎక్కడైతే నువ్వు కొన్నావో అక్కడ మాత్రమే ఉంటుంది, దాన్ని స్థిరం. అది ఎక్కడికి కదలదండి, ఎక్కడికి ఎగరదు. అది క్లియర్, అది మీ అందరికీ తెలుసు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను అనమాట. భూమి ఎక్కడ ఉన్నదని మాత్రం ఆలోచించకండి, మనం ఎక్కడ పెరుగుతుంది అని ఆలోచించండి, తప్పులేదు. ఎక్కడికుంటే పెరుగుతుంది, తొక్కులో కొంటే పెరుగుతుంది. ల్యాండ్ ఎప్పుడు కూడా తక్కువ ఉన్నది కొంటే ఎక్కువ ల్యాండ్ వస్తుంది, ఎక్కువ రిజల్ట్ వస్తుంది. మనకి ఈ ల్యాండ్ కొనేటప్పుడు 2 ఇన్కమ్లు ఉంటుందండి. ఒకటి ఇన్కమ్ ల్యాండ్ పెరుగుదల, 2 ల్యాండ్ మీద వచ్చే క్రాప్. ఈ 2 కూడా, ఒకటి ల్యాండ్ పెరుగుతుంది, 2 శ్రీగంధం మీద ఇన్కమ్ వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ల్యాండ్ కాస్ట్ కన్నా, ల్యాండ్ పెరిగిన దానికన్నా శ్రీగంధం 4-5 రెట్లు వస్తుంది. అంటే ఇదివరకు షార్ట్ టర్మ్, ఇప్పుడు మన పంటలు ఉన్నాయి, వరి ఉంది, కొబ్బరి, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ పంటలు అన్నమాట. ఈ షార్ట్ టర్మ్ పంటలు వచ్చేసి, ఈ కొబ్బరి అయితే కొంచెం టైం పడుతుంది, ఈ వరి అయితే షార్ట్ టర్మ్ అన్నమాట. ఈ షార్ట్ టర్మ్ మనకి ఇన్కమ్, రైతుకి ఇన్కమ్ సరిపోవట్లేదు, ఎందుకంటే కూల్ రేట్లు పెరిగిపోయినాయి. అలాగే మనకి పండించాలంటే కొంచెం రైతు కష్టంగా ఉంది. ఈ కూల్ రేటు పెరిగిపోవడం వల్ల, ఎరువులు ఎన్ని పెరిగిపోవడం వల్ల కొంచెం కష్టతరంగా మారింది ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా లాంగ్ టర్మ్ పంటలకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి. ఈ శ్రీగంధం కానీ, ఎర్రచందనం కానీ, ఈ మలబర వేప కానీ, ఈ రకరకాల ఈ పండ్స్ లాంగ్ టర్మ్ అయితే మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి ఇన్కమ్ తీస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే మనకు బ్యాంకులో డిపాజిట్ చేసాం, 10 నుంచి 12 సంవత్సరాలు ఆగాలి, దానికి ఆగుతాం కదా. ఎల్ఐసి కడుతున్నాం, ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆగాలి, దానికి ఆగుతాంగా. మరి దీనికి ఎందుకు ఆగట్లేదు మీరు? నేను క్లియర్గా చెప్తున్నాను, దీనికి ఎందుకు ఆగట్లేదు అంటే చూడండి, మనం ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తాం, ఒక షికార్కి వెళ్తాం, అక్కడ 2,000, 3,000 ఖర్చు పెట్టేస్తాం, అయిపోద్ది, దానికి ఇష్టపడతాం. ఒక హోటల్కి వెళ్తాం, 2,000, 1,000 అవుతుంది, దానికి ఇష్టపడతాం. మరి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎందుకు మీరు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఒక మూవీకి వెళ్ళామనుకోండి, ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అలా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెడితే మంచి భవిష్యత్తునిస్తుంది మనకి ఎప్పుడు కూడా. ఈ ల్యాండ్ మీద కేవలం 50 నెలలు మాత్రమే మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ల్యాండ్ వస్తుంది, గోల్డ్ వస్తుంది, సిల్వర్ వస్తుంది. మన ఈరోజు గోల్డ్ కొనాలంటే కాసు మన 59,000 కూడా వెళ్ళింది, కాసు ₹1,00,000 అయిపోద్ది. మరి నేను చెప్పినట్టు ఖచ్చితంగా 2028 నాటికి కాసు ₹1,00,000 బంగారం అయిపోద్ది. ఈ బంగారం పెరిగి కొద్ది దొంగల భయం ఎక్కువైపోతూ ఉంటుంది.
దొంగలు పెరిగిపోతున్నారు, దోసేస్తున్నారు. అందుకనే కొంతమంది బంగారం ఉన్న వాళ్ళు కూడా రోల్ కొట్టి తిరుగుతున్నారు ఈ మధ్యకాలంలో. అది కూడా రోల్ కొట్టు కూడా మంచి గిరాకీ ఉంది మార్కెట్లో. కాబట్టి ఈ బంగారం ఎక్కువ క్యారీ చేయలేం కాబట్టి ఈ ల్యాండ్ ఎంత ఉన్నా మనకి భద్రంగా ఉంటుంది, మన పేరు మీద ఉంటుంది. కాబట్టి 99% కాదండి, 100% భూమికి రక్షణ. మనకి శాశ్వతంగా ఉండేది ఒక భూమి మాత్రమే. ఏది ఉండదు. డబ్బు దోసేస్తారు దొంగలు, బంగారం దోసేస్తారు దొంగలు, ఈ రెండు అయిపోతాయి. భూమి మాత్రమే స్థిరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఉన్నదని ఆలోచించకండి. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా బంగారం మనం క్యారీ చేసి అక్కడ పెట్టుకోలేము. వేరే రాష్ట్రంలో బంగారం ఉండి ఇక్కడ ఉండలేము మనం. వేరే రాష్ట్రం భూమి ఉన్నా మనకి కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన బంగారం ఇంట్లో పెట్టి తాళం వేసేసి ఎక్కడికైనా వెళ్ళలేము. అక్కడే ఉండాలి. దాని చుట్టూరు ఇంటి చుట్టూరు తిరుగుతూ కూర్చోవాలి. భూమి అలా కాదండి. ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా అది ఎక్కడికి వెళ్దాం. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ 1కి 10 సార్లు చెప్తానని మీరు అనుకోవద్దు. ఈరోజు అనుకున్నది రేపు పొద్దున మీకు తెలుస్తుంది. మంజంపూలి గారు ఎందుకు చెప్పారని మీకు తర్వాత అర్థమవుద్ది. మంచి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అందరూ ల్యాండ్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.